శ్రీ గణేశాయ నమః. అగస్త్య మహర్షి. వేదంలో అగస్త్య మహర్షి. వేదాలు 4, వాటిలో ప్రధానమైన వేదము ఋగ్వేదం. ఈ వేదంలో వివిధ దేవతామూర్తుల్ని స్తుతించే సూక్తులున్నాయి. ఈ సూక్తుల్ని సమాధి స్థితిలో దర్శించిన మహర్షులలో అగస్త్యుడు ఒకడు. ఋగ్వేదంలో అగస్త్యుడు దర్శించిన సూక్తాలు 24. ఇవే కాక మరికొన్ని మంత్రాలు కూడా అగస్త్యుని పేరుతో కనిపిస్తూ ఉంటాయి. వేదంలోని ప్రమాణాల ప్రకారము అగస్త్యునికి మైత్రావరుని, కుంభసంభవుడు, ఔర్వశేయుడు, సుమేధస్ లాంటి పేర్లు ఉన్నాయి. అగస్త్యుని భార్య లోపాముద్ర. కుమారుని పేరు యద్మవాహుడు. వేదంలో ఒకచోట అగస్త్యుడు ఖేళ అనే రాజుకి పురోహితుడిగా చెప్పబడ్డాడు. ఋగ్వేదంలోని దేవతలలో మరుత్తులు ఒకరు. వేదాలు మరుత్తుల్ని వాయుపుత్రులుగా, స్వర్గపుత్రులుగా, స్వయం సంజాతులుగా కీర్తించాయి. వారిది ఒకే వయస్సు, ఒకే మనస్సు, ఒకే శక్తి కూడాను. అలాంటి మరుత్తుల ఆవుల్ని ఇంద్రుడు అపహరించాడు. ఈ వ్యవహారం అగస్త్యునికి తెలిసింది. ఇంద్రుడిని దండించాలే అనుకున్నాడు. కానీ దండన కంటే ముందు సామోపాయం మంచిదని ఆలోచించాడు. అందుచేత ఇంద్రునితో, మహేంద్ర, నీవు సమర్థుడివి, నీకు ఎదురులేదు. అయినా నీకు ఈ అకృత్యం తగదు. మరుత్తులు నీకు సకులే కదా. వృత్తుణ్ణి సంహరించే వేళ సాయపడ్డవారు కదా. వారు బలవంతులని మరిచిపోకు. గోధనంతో హవిస్సులు సమకూర్చుకోవచ్చును. యాగాల ఆటంకం లేకుండా సాగిపోతాయి. నీకు ఆవిర్భాగం అందుతుంది. అదీ కాక మరుత్తులు నిన్ను స్తుతించేవారే. అందుచేత మరుత్తులతో చెయ్యి కలుపు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, మహర్షి, నీవు మా అనుజుడివి, నన్ను అన్యునిగా భావించవద్దు. నీ సంకల్పం నాకు తెలియనిది కాదు. మరుత్తులు నీవు నా ఆత్మీయులే అన్నాడు. ఇద్దరికీ దక్కింది. అగస్త్యుని సత్సంకల్పంతో సమస్య పరిష్కారమైంది. మరుత్తులకు విడిగా, అలాగే ఇంద్రునికి విడిగా హవిస్సులు అందుతాయి అనటంలో ఇంద్రుడు రాజీ పడ్డాడు. మరుత్తులతో కలిసి తిరిగే వేళ మరుత్వానింద్రహ అనే పేరు కూడా నిలిచింది. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడంతో అగస్త్యుడు ఋత్వికుల్ని యాగసన్నాహం చేయమన్నాడు. అగ్నిని ప్రజ్వలింప చేయమన్నాడు. యాగం మొదలయ్యింది. ఆవిర్భాగం ఇద్దరికీ దక్కింది. సోమం సన్నద్ధమైంది. ఇంద్రునితో మరుత్తులు కూడా సోమపానం చేశారు. అగస్త్యుడు ఇంద్ర మరుత్తుల్ని ప్రస్తుతించాడు. వారిద్దరూ అంతర్ధానులయ్యారు. పురాణ ఇతిహాసాలలో అగస్త్యుడు. వేదాలు ప్రభు సంహితాలని, పురాణాలు మిత్ర సంహితాలని, కావ్యాలు కాంతా సంహితాలని చెప్పడం అలంకార సాంప్రదాయం. వేదంలోని కథా కథనం దృష్ట్యా మారుతుంది. ఒక పాయి నదిగా రూపం సంతరించుకుంటుంది. అలాగే అగస్త్యుని కథ అగ్ని, బ్రహ్మ, బ్రహ్మాండ, భాగవత, మత్స్య, వాయు, పద్మ, స్కాంద, గరుడ పురాణాలలో బృహద్దేవతలో ఇంకా ఎన్నో మహత్యాలతో విస్తరించింది. నిమి చక్రవర్తి యాగ సంకల్పం. వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. అతని సత్పుత్రుడు నిమి. అతడు నిర్మల చరిత్రుడు. ఇక్ష్వాకుల కుల పురోహితుడు వశిష్ఠుడు. నిమి తాను పట్టాభిషిక్తుడైన సందర్భంలో ఒక యాగం చేయాలని అనుకున్నాడు. తన గురువైన వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి, మహాత్మా, రాజ్య సంక్షేమం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, దేవతల సంతృప్తి కోసం ఒక యాగం చేయాలని అనుకుంటున్నాను. మీరు నా యాగానికి హోతలే నిర్వహించాలి. నేను తలపెట్టిన పని ఆటంకం లేకుండా పూర్తి కావాలని ఆశీర్వదించండి అన్నాడు వశిష్ఠుడు. మహారాజా, నీ సంకల్పం మంచిదే. నీ కోరికను కాదనలేకపోతున్నాను. కానీ ఇంతకు ముందే ఇంద్రుడు తలపెట్టిన యాగానికి హోతగా వస్తానని వాగ్దానం కూడా చేశాను. ఆ యాగం పూర్తి అయ్యాక నీ క్రతువును నిర్వహిస్తాను అన్నాడు. నిమి ఆలోచించాడు. ఏం చేయాలో తోచలేదు. సంభారాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. సంకల్పం అడుగడుగునా పురమాయిస్తూ ఉంది. అందుచేత శతానందుని హోతగా యాగం మొదలుపెట్టాడు. ఈలోగా వశిష్ఠుడు ఇంద్రయాగాన్ని పూర్తి చేసి అయోధ్యకు చేరుకున్నాడు. నగరం కోలాహలంగా ఉంది. పరిసరం వేదఘోషలతో ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈ దృశ్యం చూసేసరికి వశిష్ఠునికి జరిగిందేదో, జరుగుతున్నదేదో అంతా అర్థమైంది. తన ఋషత్వాన్ని మరిచాడు వశిష్ఠుడు. కోపం కట్టలో తెంచుకుంది. సరాసరి నిమి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు నిమి అలసటతో పగటిపూట కునుకు తీస్తున్నాడు. వశిష్ఠుడిని గుర్తించలేదు. వశిష్ఠుడు రెచ్చిపోయాడు. నన్ను కరుణించు ఓ నిమి, ఇంత కండకావరమా నీకు? గురూపదేశము తిరస్కారమా?
కులపురోహితుని పట్ల తిరస్కారమా? ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ఈ నేరానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. నీ ప్రాకృత దేహం నశించుగాక. నిమి నిశ్చేష్టుడయ్యాడు. కళ్ళు నులుముకొని వశిష్ఠుని వైపు చూశాడు. అతనిలో కోపం ఉపశమించే లక్షణాలేమీ కనిపించలేదు. అయినా సంయమనంతో, మహర్షి, నన్ను కరుణించు. నేను నీ శిష్యుణ్ణి. సవన సంభరాలు సమకూర్చుకోవడంలో ఈ సాహసం చేశాను. గురుధిక్కారం ఏమాత్రము కాదు. నన్ను దీవించడానికి బదులు శపించడం తగదు అని ప్రార్థించాడు. అయినా వశిష్ఠుడి కోపం తగ్గకపోయేసరికి తాను క్రోధావశుడే, అయినా అన్నిటా మీ ఆధిపత్యం అర్ధరహితం. నీవు దుర్మాత్ముడివి. నీకు ప్రాకృత దేహం నశించుగాక అని ప్రతిశాపమిచ్చాడు. ఇద్దరు విదేహులయ్యారు. అయినా ఎక్కువగా నిరాశపడిన వాడు వశిష్ఠుడే. అందుకే అతనికి ఆందోళన పెరిగింది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, పితామహ, నీవు సర్వజ్ఞుడివి, నీకు తెలియనిది ఏదీ లేదు, నాకు విముక్తిని అనుగ్రహించు అని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు వశిష్ఠుని ఆవేదనను అర్థం చేసుకున్నాడు. మహర్షి, జరిగిందేదో జరిగిపోయింది. నీకు విముక్తి తథ్యం. నీ సూక్ష్మ శరీరం నశిస్తుంది. మిత్రావరుణుల కుమారుడివై మరల ప్రాకృత శరీరాన్ని ధరిస్తావు అని అనుగ్రహించాడు. కుంభజన్ముల వృత్తాంతం. మిత్రావరులు ఇద్దరైన వారికి దేహం మాత్రం ఒకటే. వారు ఒకసారి సముద్ర తీరంలో ఊర్వశిని చూశారు. ఆమె అపురూప సౌందర్యానికి ముగ్ధులయ్యారు. అప్పుడే వశిష్ఠుడు వారిలో ప్రవేశించాడు. మిత్రావరుణులు తమకంతో ఊర్వశిని కావలించుకున్నారు. వశిష్ఠుడు ఊర్వశి దేహంలోకి ప్రవేశించాడు. ఊర్వశి మీద మనసు పడ్డాక మిత్రావరుణులు భిన్నదేహులయ్యారు. వరుణుడు ఊర్వశిని తనతో రమ్మన్నాడు. కానీ ఊర్వశి తన మనస్సు మిత్రుణ్ణి కోరిందని వాచ్యం చేసింది. కానీ వరుణుడు తన్ను కామించకున్న తనపై మమత ఉంచవలసిందిగా కోరితే ఊర్వశి సరే అంది. కామాతిరేకంతో వరుణుడు తేజస్సును కోల్పోయాడు. ఊర్వశి మిత్రుణ్ణి చేరింది. కానీ మిత్రుడు ఊర్వశితో, ఊర్వశి, నాపై మనసున్నట్టుగా నటించి వరుణుని కోరికను తీర్చి రావడం బాగు కాదు. ఇంతకంటే మరో అపరాధం లేదు అన్నాడు. కామాతిరేకంతో అతనికి రేతపతనమైంది. సరిగ్గా అదే సమయానికి ఊర్వశిలో నిక్షిప్తమైన వీర్యం గర్భం నుండి జాలువారింది. అన్నిటినీ కుంభంలో దాచారు. ఆ కుంభం నుండి అగస్త్య వశిష్ఠులు జన్మించారు. ఊర్వశీ పుత్రులు కావటం వల్ల ఔర్వశేయులు, మిత్రావరుణులు, జన్మకారకులు కావటం వల్ల మైత్రావరుణులు, కుంభజన్ములు కావటం వల్ల కుంభయోనులు, కలశయోనులు అయ్యారు. పితరులకు పుణ్యలోకాలు. అగస్త్యుడు పుట్టుకతోనే ప్రతిభావంతుడు. దేవతల సంసర్గంతో సకల కళావిధుడయ్యాడు. బ్రహ్మచర్యాశ్రమం నిష్ఠగా నిర్వహించడంతో తేజస్వి, వచస్వి, వచ్చర్సి అయ్యాడు. ఒకసారి అగస్త్యుడు అరణ్యంలో చెట్టు కొమ్మ నుంచి వేలాడేవారిని చూశాడు. కారణం కనుక్కోవాలనే తపన పెరిగింది. అందుచేత కుతూహలంతో, మహాత్ములారా, ఏమిటి దురవస్థ? ఇదొక తపో విశేషమా? తల్లకిందులుగా వేళ్లాడుతున్నారు ఎందుకు? దయతో సెలవీయండి అన్నాడు. అప్పుడు వారు, పుత్ర, మేము నీ పితరులం. నీవు పెళ్ళాడాలని, నీకు కుమారులు మనములు పుట్టాలని కోరేవాళ్ళం. కానీ నీవేమో బ్రహ్మచర్యం వదలటం లేదు. నీకు సంతానం కలిగేదాకా మా గతి ఇంతే అన్నారు. అగస్త్యుడు ఆలోచించాడు. తన పితరుల కోసం పెళ్ళాడదలుచుకున్నాడు. కానీ తనకు తగిన కన్య దొరకలేదు. చివరకు తపశ్శక్తితో తానే విదర్భరాజుకు కుమార్తెను ప్రసాదించాడు. ఆ కుమార్తె పేరు లోపాముద్ర. కాలం గడిచింది. లోపాముద్ర రూపవతి, గుణవతి కావడంతో తగిన వరుని కోసం విదర్భరాజు వెతకసాగాడు. సరిగ్గా అదే సమయానికి అగస్త్యుడు వచ్చి లోపాముద్రను తనకు కన్యాదానం చేయమని కోరాడు. విదర్భరాజు దిగులు పడ్డాడు. తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న లోపాముద్ర, తండ్రి, దిగులు పడకు. నన్ను ప్రసాదించినవాడు, నన్ను కోరేవాడు అగస్త్యుడే. అంతఃపురాలైన అడవులైన అతివులకు ఒకటే. పతి సేవలోనే పరమార్థం. నన్ను అగస్త్యునికి అప్పగించు అంది. విదర్భరాజు సరే అన్నాడు. మహాసింధు తీర్థం దగ్గర ఇద్దరికి కూడా వివాహం జరిగింది. లోపాముద్ర అరణ్య జీవనోచితంగా నారచీరలు కట్టి పతి సేవలో భాగం పంచుకుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. లోపాముద్రలో స్త్రీ సహజమైన కాంక్ష చెలరేగింది.
అర్ధాంగి అభ్యర్థన. లోపాముద్రను ఒకసారి మహర్షి దగ్గరికి వెళ్ళి, నాథా, నేను స్త్రీని, మీ సాహచర్యంలో అన్నీ సవ్యంగానే ఉన్నాయి, కానీ నాకు అందమైన చీరలు, సుందరమైన నగలు కావాలని అనిపిస్తోంది. ఈ అలంకరణలతో మీ ఆత్మీయతతో సంసార సుఖం అనుభవించాలని అనిపిస్తోంది అని స్పష్టం చేసింది. అగస్త్యుడు లోపాముద్రను చూశాడు. అతని కళ్ళల్లో విదర్భరాజ తనయ వింతహొయలు కనిపించింది. చిలిపి నవ్వుల చిన్నారి కనిపించింది. తన కోసం అన్నీ వదిలి వచ్చిన త్యాగం కనిపించింది. అయినా లోపాముద్రతో, సాధ్వి, నీ కోరిక సబబే అయితే అరణ్యంలో నివసించే నాకు తపోధనం తప్ప మరేదీ లేదు. లౌకిక సుఖభోగాల కోసం తపస్సును దుర్వినియోగం చేసుకోను. అయినా భార్య కోరికను మన్నించడం భర్తల విధి. తపోధనులు బాగోగులు పట్టించుకోవడం ధరణీశ్వరుల ధర్మం. అందుచేత రాజుల్ని ఆశ్రయిస్తానన్నాడు. ముందు శృతపర్వుని దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, మేము తపోధనులం, అయినా ధనం కోసం వచ్చాం. ప్రజల రక్షణకు పోషణకు పోగా మిగులు ధనం ఉంటే నాకు ఇవ్వు అన్నాడు. శృతపర్వుడు ఆయా వ్యయాలు చూసి అలాంటి ధనం లేదన్నాడు. ఇద్దరూ కలిసి భ్రజస్యుని దగ్గరికి వెళ్ళారు. అక్కడ పాత కథ ఎదురు కావడంతో ముగ్గురు ఆలోచనలో పడ్డారు. చివరకు త్రసదస్యుని దగ్గరికి వెళ్ళారు. ఆ మహారాజు తన పరిస్థితిని ఏకరువు పెట్టి